మనకి ఎందుకు స్వాతంత్రము, మనకి ఎందుకు స్వేచ్ఛ, అసలు మనకి ఇదంతా అవసరం అంటే అవసరం. ఎట్లా అవసరం అంటే దేవుని యొక్క సృష్టి గొప్పది, అది పరిశుద్ధమైనది, అది అమూల్యమైనది, అది ఎవరు కాదనలేదు. కానీ అటువంటి దేశాన్ని, అటువంటి దేహాన్ని కూడాను మనిషి తన క్రియల ద్వారా పాడు చేసుకుంటూ వచ్చాడు. ఎట్లా పాడు చేశాడంటే 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. మాట్లాడుచున్నాడు, చెవియకుము, చాలు చాలు చాలు. వారు నా మీద, ఎవరి మీద తిరుగుబాటు? దేవుని మీద. ఎలా చేస్తున్నాం తిరుగుబాటు? ఎలా చేస్తున్నాం తిరుగుబాటు? దేవుని మాట వినటం లేదు. 1-2 మాటల్లో చెప్పాలంటే ఏది చెప్పాడో అది చేయట్లేదు, ఏది వద్దన్నాడో అది చేస్తాడు, ఏది చేయమన్నాడో అది చేయడం లేదు. ఎందుకు? ఆది నుండే క్రమం తప్పిపోయింది. ఏది వద్దని చెప్పాడో దాన్నే తింటా వచ్చాడు. ఇవన్నీ నీ కొరకే అన్నారు కదా. ఈరోజు మనం కూడా ఎన్నో ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడంటే, ఎట్లా ఇస్తున్నాడంటే అది ఆయన జ్ఞానం అనంతమైంది, అది మనము వర్ణించలేము. కానీ మనిషి కొరకే దేవుడి సృష్టి అంతటి చేశాడు. మన చుట్టూ ఉన్నటువంటి ఆకులు అవన్నీ కూడాను మన చుట్టూ ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్నాయి, కానీ వాటి విలువ తెలియదు. కానీ ఆ ఆకులతోని, ఆ వస్తువులతోని అనేకమైనటువంటి మెడిసిన్లు తయారవుతాయి అని తెలుసుకుంటే అవునా ఈయాక అనుకుంటాం. అవునా? మన సృష్టి, ఈ సృష్టి అంతా మనిషికి ఎంతో సమీపంగా ఉంచి మనిషి మనుగడ సుఖముగా సంతోషంగా ఉండాలని దేవుడు చేస్తే, దీన్ని వదిలిపెట్టి మనం ఎక్కడెక్కడికో పరుగులు పెట్టి మనల్ని మనం పాడు చేసుకునే ప్రయత్నమే ఎక్కువగా చేస్తున్నాం. అందులో దేవుని దృష్టికి అంటే మనల్ని పుట్టించి పెంచి ఆయుష్ని పొడిగిస్తున్నటువంటి దేవుని మీదే మనం తిరుగుబాటు చేసే వాళ్ళంగా ఉంటున్నాం. ఎట్లా అంటే చూడండి, అక్కడ ఒక మాట అంటాడు, 3వ వచనం చదవమ్మా. చాలా జనులు యోచింపరు. అంటే ఇక్కడ భూలోకం అంతా చెడిపోయినప్పుడు ఒక్క నోవాహుని ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడో అలాగే మనుషుల యొక్క హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు కల్దీయుల దేశంలో నుండి అబ్రహాముని పిలుస్తూ వచ్చాడు. అలాగే ఈరోజు లోకంలో నుండి కూడాను ఆ రోజు నోవాహుని చూసిన దేవుడు, అబ్రహాముని చూసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా చూసి లోకంలో నుంచి తీసుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నువ్వు ఈ లోకంలో నుండి ప్రత్యేకింపబడాలా. నిన్ను నేను ఎక్కువగా ప్రేమించాను. ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో నీవు నా దృష్టికి గనురాలుగా కనిపించావు కనుకనే నీ పాపాల్లో నుండి విడిపించి నిన్ను తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాను. అది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళికను ఎవరు చెప్తారు? లోకంలో ఎవరు చెప్పరు. మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఇంటికి వచ్చినప్పుడు, దేవుని ప్రజలతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు అది మనకి అర్థమవుతుంది. అలాంటి మనల్ని అంటే ఈ ఇశ్రాయేలీని ఆ విధంగానే ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మోసగాడైనటువంటి జీవితాన్ని ఆశీర్వదింపబడినటువంటి జీవితముగా ఇశ్రాయేలీలుగా మార్చాడు ఆ రోజు వరకు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాపులైన వారందరికీ ఆ నామంలో రక్షణ ప్రసాదిస్తూ వచ్చాడు. అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని ఎవరు అంగీకరిస్తే వారందరూ దేవుని దృష్టిలో ఇశ్రాయేలు ప్రజలతోనే సమానం. అలాగే ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు ఏం చేశారు? 3వ వచనం, ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతమని తెలుసుకున్న ఇశ్రాయేలుకి తెలియలేదు. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రత్యేకపరిచి, ఇశ్రాయేలు పాపం తీసివేసి, ఆ మోసం తీసివేసి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని అంటే ఆ ఇశ్రాయేలు కూడా ఏం చేశారు? దేవుని మాటకు తిరగబడ్డారు. తన దేవుని ఎరగని వారైపోయారు. ఈరోజు మందిరంలో కూర్చున్నాము, ప్రత్యేకింపబడ్డాము, దేవుని ఆశీర్వాదాన్ని పొందుతున్నాము. దేవుని మీద తిరగబడే వారిగా ఉన్నామా? దేవుని ఆలోచన ప్రకారం ముందు కొనసాగుతున్న వారిగా ఉన్నామా? మనమే ఎవరికి వారు విమర్శించుకోవాలి.